నమస్తే, నేను మీ జాకిర్ హుసేన్. నియోజకవర్గాల్లో పునర్విభజన అయితే చేయబోతున్నారు అమిత్ షా. సో కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా చూడొచ్చు సార్ దీన్ని? సో నియోజకవర్గాల పునర్విభజన అనేది జరగబోతుంది. జమిలీ ఎలక్షన్ సంబంధించిన సాధ్యాలను కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఒక ఆందోళన ఉంది దక్షిణ భారతదేశానికి. ఏముందంటే జనాభా సంఖ్య తగ్గిపోయింది, కుటుంబ నియంత్రణ పాటించారు కాబట్టి నియోజకవర్గాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది డీలిమిటేషన్లో అని ఒక అభిప్రాయం ఉంది. దానికి సంబంధించి ఆల్రెడీ చెన్నైలో ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నారు కొన్ని పార్టీలు కలిసి, దక్షిణ భారతదేశం ఉండేటువంటి వాళ్ళు. అయితే దానికి క్లారిటీ ఇచ్చారు. దక్షిణ భారతదేశానికి మేము అన్యాయం జరగనేము, అన్యాయం జరగకుండానే సీట్లు పెంచేపటి ప్రయత్నం చేస్తాము అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఏ విధంగా చేస్తారు అనేది పార్లమెంట్ లో డిసైడ్ అవుతుంది. అంటే 21వ తారీఖున పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దాంట్లో చర్చకు పెట్టే అవకాశం ఉంది. యాక్చువల్గా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల విభజన ఉంటుంది. పునర్విభజన అనేది ఎప్పుడైనా ఉంటుంది. 2009లో చేశారు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన అనేది జనాభా సంఖ్యను ఆధారంగా చేసుకొని చేస్తారు. అంటే ఇయర్స్ ని బట్టి అట్లా ఏమైనా చేస్తుంటారు అనుకోవచ్చు. ఇయర్స్ కాదు, జనాభాని గణన చేసి జనాభాని మొత్తాన్ని లెక్కించిన తర్వాత అప్పుడు జనాభా సంఖ్యను పెట్టి ఎన్ని నియోజకవర్గాలు ఉండాలి ఆయా రాష్ట్రాల్లో అనేది నిర్ధారిస్తారు. అది జరిగితే ఉత్తర భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాల్లో జనాభా సంఖ్య పెరిగింది ఈ మధ్య కాలంలో, దక్షిణ భారతదేశంలో తగ్గింది. దానికి కారణం ఏంటి అని అంటే కుటుంబ నియంత్రణని పాటించాలని చెప్పి ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇందిరాగాంధీ గారి టైం నుంచి చెప్తూ వచ్చింది. సంజయ్ గాంధీ గారు అయితే ఏకంగా బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా చేశారని ఆయన మీద ఉండేది. ఆయన లేరు, చనిపోయారు సంజయ్ గాంధీ అప్పట్లోనే. ఆయన గురించి చెప్పేది ఏంటంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కుటుంబ నియంత్రణ అనేది జనాభా విపరీతంగా పెరిగిపోతుంది భారతదేశంలో, కాబట్టి కుటుంబ నియంత్రణ చేయించాలంటే అప్పట్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అంటే భయపడేవాళ్ళు చాలా మంది. ఇవాళంటే చాలా ఈజీ అయిపోయింది. సో అందుకే ఎక్కువ మంది పిల్లలు ఉన్నటువంటి వాళ్ళని బలవంతంగా తీసుకొచ్చి హాస్పిటల్లో ఆపరేషన్ చేసి పంపించినటువంటి రోజులు కూడా ఉన్నాయని చెప్పి చెప్తుంటారు. మనకి తెలియదు, అప్పట్లో అలా బలవంతంగా చేసి చేయించారట. సో కాబట్టి కుటుంబ నియంత్రణని తర్వాత కాలంలో పబ్లిక్కి అవగాహన కల్పించి ఒక నినాదం తీసుకొచ్చి దక్షిణ భారతదేశంలో ఉండే రాష్ట్రాలు కేరళ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, లేదా తెలంగాణ కానీ, ఇవన్నీ కూడా కుటుంబ నియంత్రణకు సంబంధించినటువంటి ఆ నినాదాన్ని బాగా అమలు చేశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 95 నుంచి 2004 మధ్యలో ఆయన ఇద్దరు చాలు, ఒకళ్ళైతే అసలు ముద్దు అన్నారు. సో ఒకళ్ళు వద్దు ఇద్దరు ముద్దు అనేది కూడా అన్నారు, ఒకళ్ళ ముద్దు ఇద్దరు వద్దు అని కూడా అన్నారు. సో ఆ స్లోగన్స్ తోటి కుటుంబ నియంత్రణ మీద అవగాహన పెంచారు. అవగాహన పెంచడంతో కుటుంబ నియంత్రణ పగడబందీ చేయడంతో జనాభా సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను సర్వే చేస్తే 68 నుంచి 69 మంది, సుమారు 70 వేసుకో, 70% మంది ఏమంటున్నారు, ఇద్దరు పిల్లలు చాలు అంటున్నారు. అసలు ఒకళ్ళే చాలు అనే వాళ్ళు కూడా ఉన్నారు. అంతకన్నా ఎక్కువ వద్దు అని అంటున్నారు. అంతకన్నా ఎక్కువ వద్దు అని చెప్పేటువంటి వాళ్ళు 67% ఉంది, 67-70% దాకా ఉంది. ఇద్దరికన్నా ఎక్కువ వద్దు అని చెప్పాను. సో ఇలాంటి పరిస్థితుల్లో నీకు జనాభా పెరగటువంటి అది పెరగలేదు, తగ్గిపోయింది. అదే ఉత్తర భారతదేశంలో కుటుంబ నియంత్రణ అనేది పాటించాలి. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపుని పట్టించుకోవాలి. దాంతో బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, లేదా మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, ఈ రాష్ట్రాల్లో విపరీతంగా జనాభా పెరిగింది. ఇప్పటికే ఉత్తర భారతదేశం సంబంధించినటువంటి పెత్తనం దక్షిణ భారతదేశం మీద ఉంది అనేటువంటి అభిప్రాయం ఉంది. ఇప్పుడు నియోజకవర్గాలను పునర్విభజన చేస్తే అక్కడ ఉండే నియోజకవర్గాలు ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి. ఇక్కడ జనం తక్కువ ఉన్నారు కాబట్టి తగ్గే అవకాశం ఉంది. సో అక్కడ జనం ఎక్కువ ఉన్నప్పుడు ఆ ప్రదేశానికి సంబంధించినటువంటి పెత్తనం ఈ ప్రదేశం మీద ఉంటుంది కదా. అందుకని దక్షిణ భారతదేశానికి న్యాయం చేస్తామని చెప్పి చెబుతున్నారు అమిత్ షా గారు. ఇంత సీరియస్గా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఆయన దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని చెప్పి వాయిస్ వినిపిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఎవరెవరు ఈ మధ్యకాలంలో చెన్నైలో మీటింగ్ అయ్యారు స్టాలిన్ ఆధ్వర్యంలో, డిఎంకే అధినేత స్టాలిన్ ఆధ్వర్యంలో మీట్ అయ్యారు. ఎవరెవరు, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ,
అంటే ఇండియా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామి పార్టీలు అక్కడ సమావేశమయ్యారు. సమావేశమయ్యి ఈ జరగబోతున్నటువంటి అన్యాయాన్ని ముందుగానే వాళ్ళు ప్రస్తావించి దీని మీద కేంద్ర ప్రభుత్వం మీద పోరాడాలని నిర్ణయం తీసుకున్నారు. రెండో మీటింగ్ హైదరాబాద్లో అనుకున్నారు, ఇంకా జరగల. ఒక మీటింగే జరిగింది. అయితే ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేది రాబోయేటువంటి రోజుల్లో ఒక పెద్ద ఇష్యూ కాబోతుంది. అది ప్రత్యేక దేశానికి సంబంధించినటువంటి ఉద్యమాన్ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉందని కొంతమంది భావిస్తున్నారు. ప్రత్యేక దేశం అంటే సార్ దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయినా అంటే సేమ్ అలానే దేశాన్ని కూడా విడగొట్టాలనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు దక్షిణ భారతదేశం మాకు కావాలి, ఉత్తర భారతదేశం మీరు ఎప్పుడు పెత్తనం మీదే ఉంది, ఢిల్లీలో రూలింగ్లో మీరే ఉంటున్నారు, కాబట్టి దక్షిణ భారతదేశం మాది, మాకు ఇచ్చేసి మా దేశాన్ని అని చెప్పి ప్రత్యేక వాదాన్ని వినిపించడానికి కూడా సిద్ధమవుతున్నారు కొంతమంది ఇండియా కూటమిలో ఉన్నటువంటి భాగస్వాములు. దానికి కేసీఆర్ గారు ఇప్పుడు ఏదో ఆరోగ్యం బాగలేక ఏదో కొంచెం అటు ఇటు డోల్రమ్స్ లో ఉన్నట్టున్నారు. ఆయనే అసలు పెద్ద స్కెచ్ చేశారు, దేశకీ నేత అని చెప్పి పెద్ద స్కెచ్ చేశారు. ఆయన తెలంగాణలో ఓడిపోయారు, కానీ దక్షిణ భారతదేశానికి యూనిట్గా తీసుకొని ఈ దక్షిణ భారతదేశం అనేటువంటి ఒక ప్రాంతీయవాదాన్ని దాన్ని తీసుకొని దాన్ని ఎలివేట్ చేసేటువంటి ఉద్దేశంతో ఆయన స్కెచ్ వేశారని చెప్పి తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ ఓడిపోవటం అనేది ఆయన చతికిలబడ్డారు. తెలంగాణ సంగతి కూడా చూసుకునే పరిస్థితి లేదు ఇవాళ. అయితే దక్షిణ భారతదేశాన్ని ఒక యూనిట్గా తీసుకొని రాజకీయం చేయాలని చెప్పి ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల్ని, ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రధాన పార్టీల అధినేతలను కూడా ఈయన కలిశారు. ఉత్తర భారతదేశంలో కూడా కలిశారు, కానీ దక్షిణ భారతదేశం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. ఈయన చేసి ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ ఆఫీస్ కూడా ఎక్స్టెన్షన్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు కూడా అక్కడ పెట్టారు, విజయవాడలో పెట్టారు. విజయవాడలో పెట్టి తోట చంద్రశేఖరరావుని ఆయన్ని ఆ పార్టీకి సంబంధించి ఇన్ఛార్జిగా కూడా పెట్టారు. కాకపోతే ఇది ఇక్కడ ఫెయిల్ అవడంతో తెలంగాణలో ఇంకా మొత్తం బంద్ చేసేసారు, దుకాణం బంద్ చేశారు, మిగతా చోట్ల కూడా. లేదంటే మహారాష్ట్రకి వెళ్ళాలని చూశారు, అన్నీ చూశారు. సో దక్షిణ భారతదేశం అనేటువంటి ఒక సెంటిమెంట్ ద్వారా రాబోయేటువంటి రోజుల్లో రాజకీయంగా సానుకూలమైన ఫలితాలు పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే డిఎంకే హిందీ వ్యతిరేకమైన ప్రచారం చేస్తుంది. హిందీ ఎందుకు చదవకూడదు అని చెప్పి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు. సో లాంగ్వేజ్ ఇష్యూని తీసుకొచ్చారు. ఇప్పుడు అది ఏ లాంగ్వేజ్ కానీ, ప్రాంతం కానీ, తర్వాత సంస్కృతి సాంప్రదాయాలు కానీ, వీటన్నిటిని ఏది అనుకూలంగా ఉంటే దాని గురించి మాట్లాడుతూ సానుకూలంగా తీసుకొచ్చుకోవాలి పరిస్థితి అనుకుంటారు. అందుకే దానికి చెక్ పెట్టేలాగా సంచలన కామెంట్ చేశారు అమిత్ షా గారు. మేము అన్యాయం చేయకుండా దాన్ని శాస్త్రీయబద్ధంగానే చేస్తాము, మీరేమీ బాధపడద్దు అని చెప్పి దక్షిణ భారతదేశానికి ఒక హామీ ఇచ్చారు. ఓకే సార్, థ్యాంక్ యూ.